రిషబ్ శెట్టి అంటే కాంతారా సిరీస్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే కాంతారా నుంచి 2 చిత్రాలు విడుదల చేశాడు. మూడో భాగం తీసుకొస్తానని ప్రామిస్ చేశాడు. కానీ రిషబ్ తీరు చూస్తుంటే ఇప్పట్లో మూడో భాగం పట్టాలెక్కే అవకాశాలే కనిపించడం లేదు. ఎందుకంటే కాంతారా హీరో ఫోకస్ ఇతర ప్రాజెక్టులపై పడింది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో రిషబ్ శెట్టి బిజీ అవుతున్నాడు. కన్నడ హీరో రిషబ్ శెట్టి సినిమాల బడ్జెట్ పెరుగుతూ వెళుతున్నాయి. కాంతారా మొదటి భాగం 15 కోట్లతో తెరకెక్కితే కాంతారా సిరీస్ నుంచి వచ్చిన తరువాతి చిత్రం బడ్జెట్ ఏకంగా 100 కోట్లు దాటింది. ఇప్పుడు రిషబ్ హనుమాన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 నుంచి 300 కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది. భారత చరిత్రలో అత్యంత గొప్ప యోధుల్లో ఒకరైన ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు రిషబ్ శెట్టి. భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతిక విలువలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణంతో రూపొందనున్న ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారింది. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందనున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్క సినిమాతో శివాజీ జీవిత కథను పూర్తిగా చూపించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ 2 భాగాల నిర్మాణ వ్యయం 500 కోట్లకు పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగాన్ని 2028లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయాలని ప్రణాళికలు చేస్తున్నారు. మరోవైపు 2029 వరకు శివాజీ బయోపిక్ తో రిషబ్ శెట్టి బిజీ అయితే మరి కాంతారా 3 పరిస్థితి ఏంటి అంటే ఆ తరువాతే అంటున్నాయి శాండిల్వుడ్ వర్గాలు. అయితే తెలుగులో రిషబ్ జై హనుమాన్ తర్వాత మరో చిత్రం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంకిం చంద్ర చటర్జీ నవల ఆధారంగా అశ్విన్ గంగరాజు 1770 పేరుతో తెరకెక్కించే చిత్రంలోనూ రిషబ్ నటించాల్సి ఉంది. ఇది కూడా లాక్ అయితే కాంతారా 3 మరింత ఆలస్యమవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.